ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 16ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ప్రకృతి యొక్క 3 గుణాల గురించి వివరిస్తున్నాడు. మన పనులు, వాటి ఫలితాలు ఈ గుణాలచే ఎలా ప్రభావితమవుతాయో ఈ శ్లోకంలో స్పష్టంగా తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమసః ఫలం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, సాత్విక భావనతో అంటే మంచితనంతో చేసే పనుల ఫలితం స్వచ్ఛంగా, పవిత్రంగా, ఆనందదాయకంగా ఉంటుంది. అదే రజోగుణంతో అంటే కోరికతో, ఆశతో చేసే పనుల ఫలితం చివరికి దుఃఖాన్ని మిగులుస్తుంది. ఇక తమోగుణంతో అంటే సోమరితనంతో లేదా అజ్ఞానంతో చేసే పనుల ఫలితం మరింత అజ్ఞానానికే దారితీస్తుంది. మన కర్మల నాణ్యత, వాటి వెనక ఉన్న ఉద్దేశ్యంపైనే ఫలితం ఆధారపడి ఉంటుందని కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మనకు ఆనందాన్ని ఇస్తుందా లేక దుఃఖాన్ని ఇస్తుందా అనేది ఆ పనిని మనం ఏ గుణంతో చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది మన జీవితానికి ఒక అద్దం లాంటిది. స్వచ్ఛమైన మనసుతో చేసే పనులు శాంతిని ఇస్తే, స్వార్థంతో చేసే పనులు అశాంతిని కలిగిస్తాయి. మన ఉద్దేశ్యాలను సరిచూసుకోవడం ద్వారా మన జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.